ఆధునిక స్వాతంత్ర భారత చరిత్రలో తొలిసారి కులగణనకు రంగం సిద్ధమైంది. ప్రతిపక్షాలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న ఈ గణనకు ఎట్టకేలకు మోదీ ప్రభుత్వం అనుమతించింది. దీంతో కుల గణన ద్వారా ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారనేది తెలియనుంది. సో బేసిక్ హిస్టరీ చూస్తే బ్రిటిష్ ఇండియాలో 1881 నుంచి 1931 వరకు కులాల వారి జనాభా గణన జరిగింది. అయితే 1951లో తొలిసారిగా చేపట్టిన జనాభా లెక్కలలో కుల గణన చేయలేదు. కానీ మళ్ళీ దశాబ్దం తర్వాత 1961లో చేపట్టిన జనాభా లెక్కలలో రాష్ట్రాలు సొంతగా ఓబీసీల లెక్కలను తేల్చవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే ఇప్పుడు 6 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇప్పుడు పలు పార్టీల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం కులగణనకు అంగీకరించింది. అసలు ఈ కులగణన అంటే ఏంటి? సో జాతీయ జనాభా లెక్కల్లో భాగంగా ప్రతి వ్యక్తి కులాన్ని పద్ధతి ప్రకారం అధికారులు గుర్తిస్తారు. మన దేశంలో కులాలనేవి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కీలక పాత్రను పోషిస్తాయి. అయితే ఈ కులగణన అనేది ప్రాంతాల వారీగా ఆయా కులాల ప్రాతినిధ్యం, సామాజిక ఆర్థిక పరిస్థితులు, జనాభా పరమైన భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తాయి. అయితే ఈ సమాచారం విధానాల సమర్థ అమలుకు, రిజర్వేషన్ల నియమానికి, సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది. సో లెట్స్ ఆస్క్ లౌడ్ అండ్ క్లియర్, count caste not to divide but to uplift the society. Thank you.